హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ నీ తనువు నాకే అర్పితం, ఎపిసోడ్ 19. ఆమె భయం అర్థమైన రాజ్ భారీ చుట్టూ చెయ్యేసి కళ్ళతోనే భరోసా ఇస్తూ శకుంతల ముందుకు తీసుకువచ్చి, అమ్మా, ఇందులో తన తప్పు ఏమాత్రం లేదు. నా తొందరపాటు వల్ల తను చాలా నష్టపోయింది. నాకు యాక్సిడెంట్ జరిగిన ముందు రోజు నైట్ మా కాలేజ్ ఫెస్ట్ జరిగింది, గుర్తుంది కదా? అప్పుడొకడు మాకు తెలియకుండా కూల్ డ్రింక్లో డ్రగ్ కలిపి మాకు ఇవ్వడంతో మాకే తెలియకుండా ఒక్కటయ్యాం. దాని ఫలితమే మాకు ఈ పాప పుట్టింది. నువ్వు తనని అర్థం చేసుకుంటావనే నమ్మకం నాకు ఉందమ్మా, ఎందుకంటే నీ మనసేంటని నాకు తెలుసు అంటూ లక్కీ లైఫ్లో ఏం జరిగింది టూకీగా చెప్పిన రాజ్ శకుంతల చెయ్యి పట్టుకుని, అమ్మా, నా వల్ల తను ఇప్పటికీ అన్యాయంగా కష్టాలు అవమానాలు పడింది అని బాధగా చెప్పాడు రాజ్. లక్కీ వైపు చూసి దగ్గరకు రమ్మని సైగ చేసింది శకుంతల. భయంగా ఆమె పక్కన కూర్చున్న లక్కీ తలనిమిరి, నీ కథ విన్న తర్వాత నాకే కన్నీళ్ళాగడం లేదు. ఇంత వేదన పడ్డా నేనెందుకు ద్వేషిస్తాను, అసహించుకుంటాను? తప్పు నీది కాదు, నా బిడ్డది కాదు. ఎవరో చేసిన తప్పుకు మీ ఇద్దరు బలయ్యారంతే. ఇప్పటిదాకా నువ్వు పడిన బాధ చాలు. ఎవరు కాదన్నా అవునన్నా నువ్వు నా కోడలివి అంటూ భర్త వైపు చూసి, మీకేమైనా అభ్యంతరమా అంది శకుంతల. చక్రధర్ నవ్వి తల నిమిరి పాపం తీసుకుని ముద్దాడుతూ, మనకింత గొప్ప వరాల మూటని అందించాక నేనెందుకు నా కోడల్ని కోప్పడతాను శకుంతల అన్నారాయన. ఆవిడ నవ్వి, మీ మావయ్య కూడా ఒప్పుకున్న తర్వాత ఇక నీకు భయం వద్దు. నా కొడుకు తనకు ఉన్న జబ్బుకు చెడుదారి పట్టాడని నేను ఆయన బాధపడిని రోజు లేదు. నువ్వొచ్చి వాడిని మార్చి నా కొడుకుని నాకిచ్చావు. నీకే మేము రుణపడిపోయాం అంటూ కోడలి నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టింది శకుంతల. ఇక నుండి నిన్ను ఎవరైనా బాధ పెడితే చెప్పు, అది నా కొడుకైనా సరే వాడి తోలు తీసేస్తాను అంది శకుంతల. లక్కీకి తన కన్నవాళ్ళు కూడా ఆ మాత్రం భరోసా ఇవ్వలేదు జీవితంలో. కానీ వీళ్ళేమో తాము చెప్పింది విని అది నిజమా అబద్ధమా అని ఒక క్షణం కూడా ఆలోచించకుండా నమ్మి తనని ఇంతగా ఆదరిస్తున్న తన అత్త మామల్ని ఏమని పొగడాలో తెలియలేదు లక్కీకి. ఒక్కసారిగా బరస్టై శకుంతలని హత్తుకుంది లక్కీ. శకుంతల లక్కీ వెన్ను నిమురుతూ, ఏడవకే, నీకు ఈ అత్తమ్ముండగా ఇక బాధెందుకు చెప్పు. ఆ గతాన్ని మర్చిపో. ఇప్పుడే కొత్తగా పుట్టావనుకో, వాటిని తలుచుకోకు. నీకు మేమంతా ఉన్నాం కదా అంది లక్కీని ఆవిడ లాలన చేస్తూ. శకుంతల అలా పాజిటివ్గా రెస్పాండ్ అయి ఏ గొడవ లేకుండా నార్మల్ అనివ్వడంతో చక్రధర్ రిలాక్స్ అవుతూ, అవును శకుంతల, నీకు ఎవరు ఫోన్ చేసింది? ఎందుకు ఆ ఫోన్ తర్వాత పడిపోయా? వాళ్ళు ఏం చెప్పారేంటి అని అడిగారు చక్రధర్. అవునమ్మా, అసలేమైంది అని అడుగుతూ ఆవిడ పక్కన కూర్చున్నాడు రాజ్ కూడా. ఆవిడ రాజ్ని చేయి తీసుకుని, నేను మార్నింగ్ టిఫిన్ చేసి టీవీ చూస్తూ ఉండగా ఫోన్ ఇచ్చిందని పనామె ఫోన్ తెచ్చి నాకు ఇచ్చింది కన్నా అంటూ జరిగింది చెప్పడం స్టార్ట్ చేసింది శకుంతల. హలో, ఎవరు అని శకుంతల అడగగానే అవతల నుండి ఓ లేడీ, మీరు రాజ్ వాళ్ళ మదరేనా అని అడిగింది. అవును అని శకుంతల చెప్పగానే, మీకో ముఖ్యమైన విషయం చెప్పడానికే ఫోన్ చేశాను. మీ రాజ్ ఒక చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నాడు. దానికి ఆల్రెడీ ఒక కూతురు కూడా ఉంది. మీ అబ్బాయికి ఏదో జబ్బుందటగా, అది ఆసరాగా చేసుకుని ఆ పిల్ల తనని మాయమాటలతో బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంది. ఇక్కడే ఒక ఇంట్లో కాపురం కూడా పెట్టారు. ఆ పిల్ల అంత మంచిది కూడా కాదు. ఎంతమందితో తిరిగిందో ఏంటో. మీ గురించి తెలిసి పాపం అనిపించి జరిగింది చెప్తే జాగ్రత్త పడతారు అని చెప్తున్నాను. మీ అబ్బాయిని దారి బారి నుండి కాపాడుకోండి అని చెప్పి టక్కున ఫోన్ కట్ చేసింది ఆ అన్నోన్ పర్సన్. ఆ మాటలు విని శకుంతల భయపడిపోతూ, నా కొడుకు అలాంటి పిల్లని పెళ్లి చేసుకుని నా పెంపకాన్ని, నా ఇంటి గౌరవాన్ని నాశనం చేశాడా అని ఆవేశపడి గుండె నొప్పి తెచ్చుకుంది. ఇది కన్నా జరిగింది. ఆ ఫోన్ చేసింది ఎవరో నా చేతికి దొరకాలి. దాన్ని ఇక్కడే బొంద పెడతాను అంది శకుంతల ఆవేశంగా. రాజ్ కూడా కోపంగా,
నా బుజ్జి గురించి అంత నిజంగా చెప్పిందెవరు? ఒకవేళ ఆ పని చేసింది జూలీ కాదు కదా? తనకే మా గురించి తెలిసింది. ఇక ఎవరికీ తెలిసే అవకాశం కానీ మా గురించి మా అమ్మకు చెప్పే అవసరం కానీ లేదు. జూలీ, ఈ పని చేసింది నువ్వే అయితే నా బుజ్జిని అంత నీచంగా మాట్లాడినందుకు నీకే గతి పట్టిస్తానో చూడు అని కోపంగా పిడికిళ్ళు బిగించి ఉన్న రాజ్ని చూసి లక్కీ తన బాధని లోపలే దిగమింగి రాజ్ ఆవేశం చూసి కంగారు పడుతూ అతడి భుజం పైన చేయి వేసింది. ఆమె స్పర్శకు ఆమె వైపు చూసిన రాజ్ కళ్ళతోనే వద్దని ఆమె సైగ చేయడంతో ఆమె భయం అర్థమైన రాజ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు. అదంతా గమనించిన శకుంతల భర్త వైపు చూసి, నా కొడుకుకున్న ఆవేశాన్ని కంట్రోల్ చేసేది నా కోడలే అండి. ఇక నా కన్నయ్య గురించి నాకే దిగులు లేదు అంది శకుంతల. చక్రధర్ కూడా నవ్వి అవును అన్నారు. ఆయన చేతిలో ఉన్న మనవరాలిని ఆమె తీసుకుని ముద్దాడుతూ, ఎంత బాగుందో నా మనవరాలు, నా వరాల మూట అంటూ ముద్దులు పెట్టింది శకుంతల హనీకి. శకుంతల దగ్గర నుంచి పాపని తీసుకోబోతూ, మీరు రెస్ట్ తీసుకోండి అత్తయ్య, నేను చూసుకుంటాను అన్నది లక్కీ. కానీ శకుంతల పాపని అలాగే ఒళ్ళో ఉంచుకుంటూ, వద్దు నా దగ్గరే ఉండనివ్వు, నా మనవరాల్ని చూసుకుంటుంటే నా మనసు హాయిగా ఉంది అంటూ కొడుకు వైపు చూసి, ఎప్పుడు తిన్నారో ఏంటో, ఇంటికి వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకోండి కన్నా, అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి కన్నయ్య అన్నది శకుంతల. నీతో పాటే అందరం కలిసి వెళ్దాంలే అమ్మా, ఇప్పుడేం అవసరం లేదు, డాక్టర్ని అడుగుదాం, ఆయన డిశ్చార్జ్ చేస్తానంటే అందరమే కలిసి ఇంటికి వెళ్ళిపోదాం అంటూ రాజ్ బయటకు వెళ్ళాడు. రాజ్ డాక్టర్తో మాట్లాడి ఆయనని వెంట పెట్టుకుని తీసుకొచ్చాడు వార్డ్కి. డాక్టర్ చెక్ చేసి, ఏంటమ్మా మనవరాలు కోడల్ని కొడుకుని చూడగానే నీ బీపీ కంట్రోల్ అయిపోయి రెడీ అయిపోయావు అని ఆట పట్టిస్తూ, ఇప్పుడు ఆవిడకి సర్జరీ అవసరం లేదు, రిపోర్ట్స్ నేను మళ్ళీ చూశాను, మా జూనియర్ డాక్టర్ అనవసరంగా మీకు సర్జరీ అని చెప్పి టెన్షన్ పెట్టారు, సారీ, ఆవిడ ఇప్పుడు నార్మల్గానే ఉన్నారు, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు, కాకపోతే ఏదైనా షాకింగ్ న్యూస్ లాంటివి చెప్పే ముందు జాగ్రత్త తీసుకోండి అంటూ శకుంతల వైపు చూస్తూ, టెన్షన్ ఎక్కువ పెట్టుకోకండమ్మా, ఇది చిన్న స్ట్రోక్ కాబట్టి ఏం కాలేదు, ఇక మీదట జాగ్రత్తగా ఉండండి, రాజ్ మీరు డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడండి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ డాక్టర్. దానితో అప్పటికప్పుడే శకుంతలని డిశ్చార్జ్ చేసుకుని అందరూ ఇంటికి బయలుదేరారు. శకుంతలని గుమ్మంలోనే ఉండమని లోపలకు వెళ్ళిన లక్కీ మెయిడ్ సహాయంతో హారతి తీసుకుని వచ్చి ఎర్ర నీళ్లతో అత్తగారికి దిష్టి తీసింది. శకుంతలని తన రూమ్లోకి తీసుకెళ్లిన రాజ్ ఆవిడని బెడ్ మీద కూర్చోబెట్టి, నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, మాకేం కావాలన్నా నీ కోడలు చూసుకుంటుంది, ఇప్పుడు లైట్ ఫుడ్ ఏమైనా తిని మెడిసిన్స్ కూడా వేసుకుందాం అంటూ లక్కీ కోసం చూడగానే లక్కీ అప్పటికే కిచెన్లోకి వెళ్ళి మెత్తగా ఇడ్లీ చేసుకుని తీసుకొని వచ్చింది. చక్రధర్ మనవరాలిని ఎత్తుకుని భార్య పక్కన కూర్చుంటూ లక్కీని కూడా గమనిస్తూనే ఉన్నాడు అతను. ఆమె అలా ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ అత్తగారికి అన్నీ చేస్తుంటే తన వైపే చూస్తున్న చక్రధర్ని చూస్తూ, ఒక ఆడపిల్ల ఉంటే ఇల్లు ఇంత బాగుంటుందని నా కోడలి ఇంట్లో కాలు పెట్టిన తర్వాతే తెలుస్తుంది కదండి అన్నది శకుంతల. నిజమే శకుంతల, నీ కొడుకు నీ మనవరాలు కోడల్ని తీసుకొచ్చేసరికి ఇంటికే కలొచ్చేసింది అన్నారు ఆయన నవ్వుతూ. అదేంటి నా కోడలు నా మనవరాల్ని సపరేట్ చేస్తున్నారు, వాళ్ళు మీకేమీ కారా అని చిరుకోపంగా అడిగింది శకుంతల భర్తని. మాట వరుసగా అన్నాను మేడం, అయినా నువ్వే మాటకి ముందు నా కొడుకు నా కోడలు అంటున్నావని నేను అలా అన్నాను అని ఆయన నవ్వాడు. ఈలోపు లక్కీ వేడి వేడి ఇడ్లీ తీసుకొచ్చి ఆ అత్తగారికి తానే తినిపించింది, మెడిసిన్స్ కూడా తానే వేసింది. మీ అత్తయ్యని నేను చూసుకుంటాలేరా, మీరు కూడా తిని రెస్ట్ తీసుకోండి అని చక్రధర్ కోడలకు చెప్పారు. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వస్తాను, అందరం కలిసి డిన్నర్ చేద్దాం మావయ్య అంటూ
లక్కీ రూమ్కి వెళ్దామన్నట్టుగా రాజ్ వైపుగా చూసింది. రాజ్ కూడా పాపను తీసుకుని లక్కీకి ఇల్లంతా ఒకసారి చూపించి తన గదికి తీసుకుని వెళ్ళాడు. తన రూమ్లోకి రాగానే డోర్ లాక్ చేసి పాపని బెడ్ మీద కూర్చోబెట్టి భార్యని వెనక నుంచి హక్ చేసుకుంటూ, ఈరోజు ఇంత తొందరగా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అమ్మ మనల్ని ఇంత తొందరగా యాక్సెప్ట్ చేసిందంటే ఆశ్చర్యంగా ఉంది. నా కల ఈ రోజుకి తీరింది. నా బుజ్జి నా బెడ్రూమ్లో ఉంది అంటూ ఆమె మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు రాజ్. నాకు కూడా అత్తమ్మ మమ్మల్ని ఇంత తొందరగా యాక్సెప్ట్ చేయడం సంతోషంగా ఉంది రాజ్ అంటూ ముందుకు తిరిగి రాజ్ని గట్టిగా హత్తుకుంటూ, నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్లో ఎప్పటికీ అందుకోలేని సంతోషాలని నాకు ఇచ్చావు. ఐ లవ్ యూ రాజ్ అంటూ అతని నుదుటిన ముద్దు పెట్టుకుంది లక్కీ. లవ్ యూ టూ బేబీ అంటూ ఆమెకి కూడా ముద్దిచ్చి అలాగే హక్ చేసుకున్న రాజ్ ఆమె చెవిలో చిన్నగా, ఈరోజు నైట్ మన రూమ్లో మన బెడ్ మీద మన ఫస్ట్ నైట్, రెడీగా ఉండు బేబీ అన్నాడు రాజ్ రొమాంటిక్గా చూస్తూ లక్కీతో. బుజ్జి సిగ్గుపడుతూ, నీకు ఎప్పుడూ అదే ఆలోచనలు పో రాజ్ అని అంది. రాజ్ నవ్వుతూ ఆమెని వదిలి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, బ్యాగులు మెయిడ్ తెచ్చిస్తారు, వాటిలో నీకు పాపకి కావలసిన థింగ్స్ తీసి బయట పెట్టుకో అంటూ టవల్ తీసుకుని రాజ్ స్నానానికి వెళ్ళాడు. అందరూ డిన్నర్ చేసిన తర్వాత శకుంతల లక్కీ వైపు చూస్తూ, పాపని మా దగ్గర ఇవ్వవే, నా మనవరాల్ని తనివి తీర చూసుకుంటాం అన్నది శకుంతల. మీకెందుకత్తమ్మ శ్రమ, అది మధ్యలో రాత్రిలో లేస్తుంది, దానికి పాలు పట్టించాలి, అవన్నీ మీకు కష్టమవుతుంది. అసలే మీరు పేషెంట్, మీకు రెస్ట్ కావాలి కదా, నేను చూసుకుంటానులే, మీరు రెస్ట్ తీసుకోండి అత్తమ్మ అన్నది లక్కీ. నాకేం నీరసం లేదులే కానీ నా మనవరాలకి పాలు పట్టలేనంత వీకేమీ కాదు నేను, నాకేం కష్టం కాదు కానీ నువ్వివ్వవే, పాలు ఫ్లాస్క్లో పోసి ఇక్కడ పెట్టి వెళ్ళు, నేను మీ మామయ్య చూసుకుంటాం, నువ్వు నా కొడుకుని సంతోషంగా చూసుకో అని నవ్వుతూ అన్నది శకుంతల. ఆవిడ అంతగా తన మనవరాల్ని దగ్గరగా పెట్టుకోవాలి అని అనుకుంటుంటే కాదనలేక వాళ్ళ సంతోషాన్ని దూరం చేయడం ఎందుకు అని లక్కీ ఆలోచించింది. సరే అత్తమ్మ, ఒకవేళ అది గొడవ చేస్తే ఆయనకి ఫోన్ చేయండి అంటూ పాపకి కావాల్సినవన్నీ అక్కడ ఉంచి తిరిగి వాళ్ళ రూమ్కి వెళ్ళింది లక్కీ. ఆమె ఒక్కటే రావడం చూసి, హనీ ఎక్కడ్రా అన్నాడు రాజ్. అత్తమ్మ పాపని తన దగ్గరే పెట్టుకుంది రాజ్, వాళ్ళకి మనవరాల్ని వదలాలంటే మనసొప్పడం లేదు అని నవ్వింది లక్కీ. అవునా, పాప మా అమ్మకి నా పిల్లల్ని చూడాలని ఎంతో ఆశ ఉండేది, నేను పెళ్లి చేసుకోను అని అన్నప్పుడు అమ్మ చాలా బాధపడింది. ఇప్పుడు అనుకోకుండా మనవరాలు వచ్చేసరికి ఆవిడ ఆనందం పట్టలేకుండా ఉంది. ఇంకా హనీని ఒక్క నిమిషం కూడా వదలదు, చూస్తూ ఉండు అని చెప్పి రాజ్ నవ్వాడు. నాకు నిజంగా అత్తమ్మని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రాజ్, పుట్టినప్పటి నుంచి నాకు నా పుట్టింట్లో దొరకని సంతోషాలు నా అత్తింట్లో దొరికాయి అంటున్న లక్కీని రాజ్ హక్ చేసుకుంటూ, ఆ విషయాలన్నీ మర్చిపోయిక అని చెప్పాను కదా అంటూ ఆమెని ఎత్తుకుని బెడ్ మీదకు తీసుకెళ్లాడు రాజ్. లక్కీని బెడ్ మీదకు చేర్చి తన పైన రాజ్ చేరిన తర్వాత ఆమె వైపు ఇంటెన్షన్గా చూస్తూ, ఈరోజు కొత్తగా ట్రై చేద్దామా బేబీ అని హస్కీగా అడిగాడు. లక్కీ సిగ్గుపడుతూ, నువ్వేది చేసినా నాకు ఇష్టమే అని నీకు తెలుసుగా అంది మెల్లగా. రాజ్ నవ్వుతూ, అవునా అంటూ ఆమె నుదుటి మీద ముద్దులు పెడుతూ ఆఖరుగా తన పెదాల దగ్గర ఆగి వాటిని తమకంగా అందుకుని గాఢంగా ముద్దు పెట్టాడు రాజ్. లక్కీ ఇష్టంగా అతని మెడ చుట్టూ చేతులు వేసి అతనికి సహకరిస్తూ అల్లుకుంది లక్కీ. ఆమె పెదాల్ని వీడి తన మెడ కంఠం కిస్ చేస్తూ కిందకు జారి ఆమె నడుము వంపులో పెదాలు అద్దాడు రాజ్.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.